లూకా సువార్త 17వ అధ్యాయం 32వ వచనం, పేజ్ నెంబర్ 70. లూకా సువార్త 17వ అధ్యాయం 32వ వచనం. లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి. మళ్ళీ చదువుతున్నాం, చూడండి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకునుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, ఘనమైన అతి పరిశుద్ధమైన మనకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఉదయకాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి ఘనపరచడానికి, మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. ఈ సమయంలో ప్రభువనైనా మాతో మాట్లాడమని, వినిగ్రహించి లోబడ్డానికి సహాయం దయచేయమని, ప్రతి అంధకార శక్తిని లయపరచమని ప్రభువ ప్రాధేయపడతా ఉన్నాం. ప్రభువనైనా మేము కొద్దివారమైనప్పటికీ మాతో మాట్లాడుతూ మమ్మల్ని గద్దిస్తూ పోషిస్తూ నడిపిస్తున్నందుకు మీకు వందనాలు. ప్రభువనైనా ఈ సమయంలో ప్రభువ మాతో మాట్లాడమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రభువ పాపాలని అతిక్రమాల్ని క్షమించమని, మీకు లోబడ్డానికి కృప చూపించమని, ప్రభువనైనా వాక్యం హృదయంలో భద్రపరచమని ప్రాధేయపడతా ఉన్నాం. మీరే మాట్లాడండి ప్రభువన. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఉన్నాం. ప్రభువ ప్రతి ఆటంకాన్ని అంధకార శక్తిని లయపరచమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. నా స్నేహితులు కొంతమంది యేసు ప్రభు వారిని నమ్ముకున్నప్పుడు, కొత్తలో నమ్ముకున్న తర్వాత వాళ్ళు ఎలాగ నమ్ముకున్నారని వాళ్ళ యొక్క అనుభవాన్ని వాళ్ళు పంచుకుంటున్నప్పుడు ఒక అబ్బాయి ఏం చెప్పాడంటే, నాకు సినిమాలు ఎక్కువగా అలవాటు ఉండేవి, ఆ సినిమాలను వదులుకోలేకపోయేవాడిని. అయితే యేసు ప్రభు వారిని నమ్ముకున్నప్పుడు ఆ సినిమాలు మానేయాలని తీర్మానించుకున్నాను యేసు ప్రభు వారిని నమ్ముకున్నాక మరి అని చెప్తా ఉన్నప్పుడు, మరి ఎలాగ మానేసావంటే, మానేశాను. అయితే నీ చివరిగా ఏం సినిమా చూసావు ఏంటని ఫ్రెండ్స్ వాళ్ళు అడుగుతూ ఉంటే, చివరిగా ఒక సినిమా చూసి మానేద్దాం అనుకొని ఆ సినిమా చూసి మానేశానని చెప్పాడనమాట. అయితే ఇంకొక అబ్బాయికి సిగరెట్లు అలవాటు ఉండేది. ఆ అబ్బాయి అలాగ దేవుణ్ణి నమ్ముకొని మానేశానంటే అతను కూడా చెప్పింది ఏంటంటే, చివరిగా కొన్ని సిగరెట్లు తాగేసి ఆ రోజు నుంచి తాగకూడదని నిర్ణయం తీసుకున్నానని చెప్పాడనమాట. ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే, పాపము వదులుకోవడం చాలా కష్టం. పాపం అంటే ఆకర్షణ అంటే శరీరానుసారమైన జీవితం నుంచి బయటపడడం అన్నది చాలా కష్టం. ట్రూ లిబర్టీ అని భగత్ సింగ్ గారు రాసిన పుస్తకంలో ఒక మాట ఉంది. ఏంటంటే, ఈజిప్ట్ బానిసత్వం నుంచి ఇశ్రాయేలీలు బయటపడ్డారు, ప్రయాణం చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళల్లో నుంచి ఈజిప్ట్ ఇంకా బయటికి రాలేదని చెప్పారు. వాళ్ళల్లో నుంచి అంటే ఈజిప్ట్ యొక్క ఆలోచనలు, ఈజిప్ట్ యొక్క ప్రభావం ఇంకా బయటకు పడలేదు. వాళ్ళు ఈజిప్ట్ నుంచి మనుషులైతే ఫిజికల్గా బయటకు వచ్చేసారు, కానీ వాళ్ళ హృదయాల్లో ఉన్న ఈజిప్ట్ మెంటాలిటీ ఇంకా బయటపడలేదు. అందుకనే వాళ్ళు గొనుక్కుంటూ సడుక్కుంటూ ఆ ప్రయాణం అంతా సాగించారు. దేవుని ఉగ్రతకు లోనైపోయిన వాళ్ళు అనేక మంది ఉన్నారు అని ఆయన చెప్పాడు. అంటే పాపం విడిచిపెట్టడం, ఏదైనా మన జీవితంలో ఒక ఆకర్షణకు లోనైపోయినప్పుడు, దానికి ఎడిక్ట్ అయిపోయినప్పుడు మనం బయటపడడం అన్నది చాలా కష్టమైపోతుంది. అది యేసు ప్రభు వారికి సమర్పించుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవునికి సమర్పించుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. దేవునికి సంపూర్ణ విధేయత చూపించడానికి నిర్ణయం తీసుకున్నప్పుడే అది సాధ్యమవుతుంది. లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమని చెప్తున్న సందర్భం ఏంటంటే, అంత్య దినాల్లో భయంకరమైన దినాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ మాట యేసు ప్రభు వారు వాళ్ళకి చెప్తా ఉన్నారు. అంత్య దినాలు అన్నవి చాలా భయంకరంగా ఉంటాయి. అనేక మంది మోసపోతూ ఉంటారు, తప్పుడు బోధలకి ఆకర్షింపబడుతూ ఉంటారు, శరీరానుసారమైన జీవితంలోకి వెళ్ళిపోతుంటారు, లోకంలో కలిసిపోతుంటారు. మోసపోయే వాళ్ళు అనేక మంది ఉంటారు. సైతాన్ని ఈజీగా ప్రజలను మోసం చేసేస్తూ ఉంటారు. మన శరీరం కూడా మనల్ని ఈజీగా మోసం చేసేస్తూ ఉంటారు అని చెప్తున్నప్పుడు ఈ మాటలు
చాలామంది ప్రాణాన్ని కాపాడుకోవాలనుకుంటే వాళ్ళు ప్రాణం పోగొట్టుకుంటారు. దేవుని కోసం ప్రాణం పోయినా పర్వాలేదు అనుకున్న వాళ్ళకి యేసుప్రభు వారి జీవితం దొరుకుతుంది, నిజమైన క్రైస్తవ్యం దొరుకుతుంది, దేవుని కృపకు దొరుకుతుందని యేసుప్రభు వారు చెప్తున్నప్పుడు ఈ మాటలు చెప్పారు. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోవడం అన్నది చాలాసార్లు మనం మెసేజ్లు వినుంటాం, లేకపోతే చాలాసార్లు మనం ఈ మాటను కూడా వినుంటాం. కానీ ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అసలు లోతు భార్యను అన్నది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. లోతు భార్య అంటే ఏంటి? సొదొమ గొమొర్ర అన్న పట్టణాలు చాలా భయంకరమైనటువంటి పాపంలో కూరుకుపోయి ఉన్నాయి. సెక్షువల్ ఇమ్మొరాలిటీ అన్నది చాలా భయంకరంగా ఉంది. వాళ్ళు దేవదూతలు వస్తే వాళ్ళతో సాంగత్యం చేయాలని కోరుకున్నారు. అంత భయంకరమైన మెంటాలిటీతో ఆ ప్రాంతం అంతా ఉంది, చాలా భయంకరంగా ఉంది. అయితే అబ్రహాం చాలా వేడుకున్నాడు, లోతు ఉన్నాడని చెప్పి, అక్కడ లోతు కుటుంబం ఆ సొదొమ గొమొర్ర ప్రాంతంలో నివసిస్తుందని చెప్పి అబ్రహాం వేడుకున్నాడు. నాశనం చేసేస్తామని దేవదూతలు వచ్చి అబ్రహాంకి చెప్పినప్పుడు అబ్రహాం చాలా ప్రార్థన చేసి వేడుకున్నాడు, దేవ వాళ్ళని క్షమించి వదిలేయమని. క్షమించడానికి ఎవరు లేరు అక్కడ, నీతిమంతులు లేరు అని దేవుడు చెప్తా ఉంటే, ఒక 100 మంది ఉన్నా, 50 మంది ఉన్నా, 10 మంది ఉన్నా నువ్వు కాపాడుతావా, నువ్వు వెనక్కి వెళ్ళిపోతావా, నాశనం చేయకుండా ఊరుకుంటావు అంటే ఎవరు లేరని దేవుడు చెప్తాడు. 10 మంది ఉన్నా సరే నేను కాపాడేవాడిని, నేను నాశనం చేయకుండా ఉండేవాడిని అని దేవుడు చెప్తున్నప్పుడు, అయితే అబ్రహాంకి ఇంకా తగ్గించాలని అనిపించదు. ఇంకా అంతకన్నా నెంబర్ తగ్గించడం, అబ్రహాం కూడా ప్రార్థన చేయడం ఆపేస్తాడు. ఇంకా దేవుని నిర్ణయం, దేవుని చిత్తం అర్థం చేసుకొని అబ్రహాం కూడా ఇంకా ప్రార్థన చేయడు. అప్పుడు అబ్రహామును బట్టి లోతు కుటుంబాన్ని దేవుడు రక్షించాలని అనుకొని వాళ్ళని ఆ ప్రాంతం నుంచి పారిపోమని చెప్పి, ఆ కుటుంబం అంతా పారిపోండి, వెనక్కి తిరిగి చూడకుండా పారిపోండి, ఎందుకంటే ఈ ప్రాంతం అంతా భయంకరమైంది, దేవుడు నాశనం చేయబోతున్నాడు అన్నది మనకు తెలుసు, ఈ సందర్భం మనకు తెలుసు. సో వాళ్ళు పరిగెత్తి పారిపోతూ ఉంటున్నప్పుడు చూడండి, ఈ మాటలు ఒకసారి కొంచెం చదవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండంలో ఇవన్నీ ఉన్నాయి. ఆదికాండం 18వ అధ్యాయంలో ఈ మాటలన్నీ ఉన్నాయి. ఆదికాండం 18, 19 ఆ అధ్యాయాల్లో ఈ సంఘటన గురించి ఉంది. ఆదికాండం 18వ అధ్యాయం 20, 21 వచనం చదువుతున్నాను. మొదటిగా, మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనుక వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చొప్పునను వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేయని ఎడలు నేను తెలుసుకుందున్నాను. చూడండి, చాలా భయంకరంగా పాపం ఉంది. ఇంకా చూద్దాం, 19వ అధ్యాయంలో కొన్ని వచనాలు చదువుతున్నాను, 4వ వచనం నుంచి. వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సొదొమ మనుష్యులు, బాలురును, వృద్ధులను, ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడి వచ్చి ఆ ఇల్లు చుట్టివేసి, అంటే లోతు ఇంట్లో దేవదూతలు ఉన్నారని చూసి, అంటే దేవదూతలు అని తెలియదు, ఎవరో కొత్త వాళ్ళు వచ్చారు ఆ ఇంటికి అని తెలిసి ఇల్లు చుట్టేసి లోతుని పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా. చూడండి 6వ వచనం. లోతు వెలుపల ద్వారము నొద్దనున్న వారి దగ్గరికి వెళ్ళి తన వెనుక తలుపు వేసి, అన్నలారా, ఇంత పాతకము కట్టుకొనకుడి, ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు, సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలికి తీసుకుని వచ్చేదను, వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి. ఈ మనుషులు నా ఇంట నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మని. మరియు వారు, వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగా నుండి చూచుచున్నాడు, కాగా వారికంటే నీకు ఎక్కువ కీడు చేసేదమని చెప్పి లోతు ఆ మనుష్యుని మీద దుమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించారు. అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతుని ఇంటి లోపలికి
తమ యొద్దకు తీసుకొని తలుపులు వేసి, అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గర ఉన్న వారికి కనుమబ్బు కలుగజేయగా వారు ద్వారము కనుగొనలేక విసికిరి. బా, చూడండి ఎంత భయంకరమైన పాతకం వాళ్ళు మూటగట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టు లోతు మాటల్లో మనం గమనించవచ్చు. ఇటువంటి భయంకరమైన పరిస్థితుల వలన ఆ ప్రాంతాన్ని దేవుడు నాశనం చేసేద్దాం అన్నాడు. అందుకని అక్కడి నుంచి పారిపోమ్మని వాళ్ళకి చెప్పాడు. ఆ తర్వాత ఆ పట్టణాన్ని మేము నాశనం చేసేస్తాము అని, చూడండి, ఆ ప్రాంతం నుంచి పారిపోమ్మని చెప్పాడు. ఇది సొదొమ గొమొర్రాల గురించినటువంటి ఒక భయంకరమైనటువంటి సంఘటన మనం చూడొచ్చు. అదంతా ప్రాంతం అంతా దేవుడు నాశనం చేసేసాడు. గంధకం పైనుంచి పడి నాశనం అయిపోయింది. ఇది మనం చూస్తున్నప్పుడు వాళ్ళు పారిపోమని చెప్పినప్పుడు ఆమె చేసిన తప్పు ఏంటంటే, వాళ్ళంతా పారిపోతుంటే లోతు భార్య వెనక్కి తిరిగి చూసింది. దేవుడు ఏం చెప్పాడంటే వెనక్కి తిరిగి చూడకుండా పారిపోమని చెప్తే లోతు భార్య మటుకు వెనక్కి తిరిగి చూసింది. అయితే భక్తులు చెప్పేది ఏంటంటే, లోతు భార్య సొదొమ గొమొర్రా ప్రాంతం నుంచే ఆమె సొంత ప్రాంతం అది కాబట్టి ఆమెకు వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. ఆ ప్రాంతం నుంచి వెళ్ళిపోవడానికి ఆమెకి ఇష్టపడట్లేదు. నిజంగా నాశనం అయిపోతుందా అవ్వదా అని వెనక్కి చూస్తుంది. అంటే అవిశ్వాసం అన్నది ఉంది. చూడండి, అబ్రహాము నీతిమంతుడైనది బైబిల్ గ్రంథం. ఎవరు? లోతు భార్యకి అంకుల్ అవుతాడు కదా. అబ్రహాం గురించి తెలుసు నీతిమంతుడని. కానీ అబ్రహాం నీతిమంతుడైనంత మాత్రాన లోతు భార్య ఏమీ రక్షింపబడే అవకాశం లేదు. అలాగే లోతు కూడా నీతిమంతుడే, కానీ లోతుని బట్టి కూడా ఆమెను దేవుడేమి క్షమించే పరిస్థితి దొరకలేదు. అంటే మన కుటుంబం క్రైస్తవ కుటుంబం అయినంత మాత్రాన మన చుట్టుపక్కల లేకపోతే మన చర్చిలో మంచి భక్తులు ఉన్నంత మాత్రాన, మన కుటుంబంలో మంచి భక్తులు ఉన్నంత మాత్రాన మనకేమో అవన్నీ ఆపాదించబడవు. మనం ఇండివిజువల్గా వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళే దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఎవరికి వాళ్ళే దేవునితో రిలేషన్షిప్ పెంచుకోవాల్సిన బాధ్యత, దేవుని మీద ఆధారపడాల్సిన బాధ్యత ఉంది. లోతు భార్య ఇంట్లోనే లోతు ఉన్నాడు, చుట్టాల్లోనే అబ్రహాం ఉన్నాడు, వీళ్ళంతా ఉన్నారు, చూస్తున్నారు. అయినా సరే పాత జీవితాన్ని, నేను ముందుగా చెప్పాను కదా, భగత్ సింగ్ గారు చెప్పిన మాట ట్రూ లిబర్టీ అన్న పుస్తకంలో ఈజిప్టులో నుంచి ప్రజలు బయటకు వచ్చారు, కానీ ఈజిప్ట్ మాత్రం వాళ్ళ హృదయాల్లో నుంచి బయటికి రాలేదు. సో లోతు భార్య బయటకు వస్తుంది, కానీ ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం మటుకు ఇంకా హృదయంలోనే ఉండాలి. ఆమె ఫిజికల్గా ఆ ప్రాంతం నుంచి బయటకు వచ్చేస్తుంది, కానీ ఆమె లోపల హృదయంలో ఉన్న సొదొమ గొమొర్రా మటుకు బయటికి రాలేకపోతుంది. అందుకని నిజంగా నాశనం అవుతుందా లేదా అన్న అవిశ్వాసం, దేవుని మీద నమ్మకం కనపరచలేకపోతూ ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఒక మాట చూద్దాం, ఈ యొక్క అబ్రహాం గురించి వాళ్ళ గురించి అన్న మాట రోమీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. లేఖనం ఏం చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిను, పని చేయువానికి జీతము రుణమే కానీ దానమని ఎంచబడదు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవునికి విధేయత చూపించడం, నీతిమంతుడిగా ఎంచబడ్డానికి గల కారణం ఏంటంటే దేవునికి లోబడ్డాడు. ఆ ఏకైక కుమారుణ్ణి దేవునికి సమర్పించేయమంటే ఏమాత్రం వెనుకంజ వేయలేదు అబ్రహాం. ఇటువంటి విధేయత దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఇది అంత్య దినాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి లోతు భార్యని. ఎందుకు అంటే ఇలాగ మోసపోయే అవకాశం ఉంది. ప్రతి క్షణం పాపంలో పడిపోయే ప్రతి క్షణం కూడా లోతు భార్యని జ్ఞాపకం చేశారు.
ఏదైనా ఆకర్షణకి లోనైపోతే లోతు భార్యని జ్ఞాపకం చేసుకోవాలి. మన పాత జీవితాన్ని వదులుకోలేని పరిస్థితుల్లో ఉంటే లోతు భార్యని జ్ఞాపకం చేసుకోవాలి. ఆమె చూడండి ఎలాగ ఉప్పు స్తంభం సాక్ష్యంగా ఉప్పు స్తంభం ఆ స్తంభం అలాగా అందరికీ కనబడడానికి దేవుని యొక్క ఉగ్రత ఎటువంటిది, దేవుని యొక్క తీర్పులు ఎలా ఉంటాయి, పాపం విషయంలో దేవుడు ఎలా ఉంటాడు అన్నది ప్రజలకు చూపించడానికి స్తంభంలాగా ఉంది. ఎవరు చూసినా చాలామంది పిల్లర్ ఆఫ్ సాల్ట్ చూసిన వాళ్ళంతా ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తారు. దేవుడు పాపాన్ని ఎలా చూస్తున్నాడు అన్నది అర్థం చేస్తారు. దేవుడు పాపాన్ని క్షమించడు, ఏమాత్రం స్పేర్ చేయడు. మనం చాలా ఈజీగా మోసపోయే అవకాశం ఉంది. మనుషులుగా ఈజీగా మనం దేవునికి వ్యతిరేకం అయిపోయే అవకాశం ఉంది. లోకానికి ఆకర్షింపబడే అవకాశం ఉంది. పాపంలో ఈజీగా పడిపోయే అవకాశం ఉంది. మనం అబద్ధం ఆడతాము కానీ ఏం భయపడం. అటువంటి మెంటాలిటీ మనం దాన్ని ఆ చిన్న అబద్ధం అనుకుంటాం. కానీ దేవుడు అట్లా చూడట్లేదు. అందువల్లే మనం ఈజీగా ఈ చివరి దినాల్లో మోసపోయే అవకాశం మనందరికీ తెలుసు. మనం చివరి దినాల్లో ఉన్నాము కాబట్టి లోతు భార్యని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినము నీతి గల తన మనస్సును నొప్పించుకొనుచు వచ్చెను. చూడండి, లోతు కూడా నీతిమంతుడిగానే బ్రతికాడు, కానీ ఆ ప్రాంతం వలన చాలా సఫర్ అయిపోయాడు. లోతు ఏం చేశాడు? ఆశపడిపోయి మంచి ల్యాండ్ అని ఆశపడిపోయి అక్కడికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న ప్రజల వలన చాలా సఫర్ అయిపోవాల్సి వచ్చింది. మంచివాడైనప్పటికీ కూడా చాలా సఫర్ అవ్వాల్సి వచ్చింది. ఇది అంటే లోతు నీతిమంతుడని భర్త నీతిమంతుడైనా సరే భార్య ఏమీ సేవ అవ్వలేకపోయింది. సో భార్య నీతిమంతురాలైనా భర్త నీతి అయినా సరే ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం, మోసపోయే అవకాశం ఉంది. లోతు భార్య కూడా నీతిమంతురాలే పర్సనల్గా కూడా, కానీ ఆ టైంలో అవిశ్వాసం చూపించింది. అంటే ఎలాగ లోతు భార్య అట్లా నీతిమంతురాలంటే దేవుడు స్పేర్ చేశాడు కదా, పారిపోవడానికి అంగీకరించాడు. అక్కడి నుంచి పారిపోవడానికి అంగీకరించాడు దేవుడు, వాళ్ళని సేవ్ చేయడానికి పారిపోమని చెప్పి. కానీ ఆమె వదులుకోలేదు. ఆ యొక్క ప్రాంతంలో అది నాది, ఈ లోకం ఆ ప్లేస్ నాది అన్నది ఆమె హృదయంలో ఉండిపోయింది. అది వదులుకోవాలి. ఈ లోకంలో ఏది మనది కాదు, ఏది శాశ్వతమైనది కాదు, ఏది మనది కాదు. టెంపరీగా మన ఇల్లు కానీ లేకపోతే ఇవి కానీ ఆస్తులు కానీ ఏమైనా సరే శరీరం కానీ ఇవన్నీ టెంపరీవే. మనకున్న బట్టలు కానీ ఇవన్నీ టెంపరీవే. ఇవేవి మనతో పాటు ఉండవు. మనం చనిపోయిన తర్వాత ఇవేమి మనతో పాటు రావు. కానీ ఆమె వదులుకోలేకపోయింది. నా ప్లేస్ కదా, నా ప్రాంతం నిజంగా నాశనం అవుతుందా అవ్వదా? కాబట్టి ఇటువంటి మెంటాలిటీ నుంచి బయటపడకపోతే మోసపోతాం. లోతు భార్య అట్లా మోసపోయిందో అలాగా మనం మోసపోతాం. దేవుని కోసం ప్రతిదీ వదులుకోవడానికి ఇష్టపడాలి. మిషనరీస్ దేవుని కోసం వాళ్ళ సౌకర్యవంతమైన జీవితాల్లో వదులుకోవడానికి ఇష్టపడబట్టే మనం ఈరోజు ఈ బైబిల్ గ్రంథం చదువుకోగలుగుతాం. విలియం కేరీ లాంటి వాళ్ళు, లేకపోతే మార్టిన్ లూథర్ లాంటి వాళ్ళు, చాలామంది వాళ్ళ ప్రాణాలు త్యాగం చేయడం వల్ల
వాళ్ళు చాలా కష్టాలు అనుభవించడం వలన వాళ్ళు చేసిన త్యాగాల వల్ల మనకి ఈరోజు ఈ బైబిల్ గ్రంథం మనం చదువుతున్నాం. అంటే మన దేవుడు ఏది వదులుకోమంటే అది వదులుకోవాలి. వదిలేసి పారిపోండి అని దేవుడు చెప్తున్నప్పుడు వెనక్కి తిరగకుండా పారిపోవాలంటే ఇది చూపించలేకపోతే సైతాన్ మోసం చేస్తాడు. లోతు భార్యని ఎట్లా మోసపోయిందో ఆ లోపల ఉన్నటువంటి ఆ ఆకర్షణ వలన సైతాన్ ఈజీగా మోసం చేయగలిగాడు. సో మనం కూడా చివరి దినాల్లో జాగ్రత్తగా ఉండమని, చివరి దినాల్లో లోతు భార్యని జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభు వారు చెప్తున్నారు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదువుతున్నాను చూడండి. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు అంటే మనం దేవునిలో ఉండాలి, యేసు ప్రభు వారి లోపల జీవించాలి. అంటే ఏంటి? మన సొంత ఆలోచనలు, సొంత తలంపులు ఇవన్నీ తీసేయాలి. మన శిక్షా విధి లేకుండా ఉండాలంటే యేసు ప్రభు వారిలో బ్రతకాలి, ఆయన అధికారం క్రింద బ్రతకాలి, ఆయనలో జీవించాలి, ఆయన ద్వారానే మనం జీవించడానికి ఇష్టపడాలా. అప్పుడే మనకి ఏ శిక్షా విధి దొరకదు. ఒక మాట చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంది. 8వ అధ్యాయం 2వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. స్మరణ అనే చర్చ్ గురించి దేవుడు చెప్తున్నటువంటి మాట, ఆ సంఘం గురించి. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణం వరకు నమ్మకముగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇచ్చేది. చూడండి, మరణం వరకు నమ్మకంగా ఉండాలి. రిమైన్ ఫెయిత్ఫుల్ అంటిల్ డెత్ అని అంటే ఏంటి? మనము మరణం వరకు మోసపోకుండా ఉండాలంటే మన లోపల మోసపుచ్చేవి చాలా ఉంటాయి. అవి వదులుకోవడానికి ఇష్టపడాలి. ఆకర్షణలు కానీ చాలా ఉంటాయి. మనం అవి చూస్తే మనం ఆకర్షింపబడిపోయే అవకాశం. చిన్నపిల్లలు చూడండి, వాళ్ళకి ఏమైనా ఇష్టమైంది ఇచ్చామనుకోండి, చాక్లెట్ కానీ ఐస్ క్రీమ్ కానీ ఏమైనా ఇచ్చామనుకోండి, ఈజీగా టెంప్ట్ అయిపోతుంది కదా. అంటే అది వదులుకోలేకపోతే మోసంలోకి నడిపించబడిపోతాము. ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవుని కోసం ఫెయిత్ఫుల్గా ఉండాలి, దేవునితో నమ్మకంగా ఉండాలి. శ్రమలు వస్తాయి, ఇరుకులు వస్తాయి, మరణం వరకు వెళ్ళిపోవచ్చు. మనకు వచ్చే శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు మనల్ని మరణం వరకు తీసుకెళ్ళిపోయే అవకాశం, ఇంక చావు ఒకటే తక్కువ అన్న వరకు తీసుకెళ్ళిపోయే అవకాశం ఉంది. కానీ మనం ఓపికతో ఉంటే దేవుడు ఏమంటున్నాడంటే, దేవుడు ప్రామిస్ చేస్తున్నాడు. స్మరణకి చర్చికి చేసిన ప్రామిసే ఉదయకాల సమయంలో మనకు చేస్తున్నాడు. జీవ కిరీటం ఇస్తానని చెప్తాను. ఎవరికి? దేవునికి విశ్వాసంగా, దేవునికి నమ్మకంగా బ్రతికిన వాళ్ళకి జీవ కిరీటం ఇస్తాను. అంటే మనం నిత్య జీవం దేవునితో గడిపే, దేవునితో నిత్యంగా దేవునితో ఉండే గొప్ప అవకాశం దేవుడు మనకి ఇస్తాడు. ఈ మోసాల నుంచి చివరి దినాల్లో ఈ లోతు భార్యని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆ పిల్లలు అలాగ అది దాన్ని ఎంతో కాలంగా అది కనిపిస్తానే ఉంది. ఆ పిల్లర్ ఆఫ్ సాల్ట్ అది చూసినప్పుడల్లా జ్ఞాపకం చేసుకోవాలి. చివరి దినాల్లో మోసం పెరుగుతుంది, జాగ్రత్తగా ఉండాలి. సో ఈ మాటలు జ్ఞాపకం చేసుకొని మనం ఈ బలలో పాల్గొనడానికి, ఈ మోసంలో పడిపోకుండా తీర్మానించుకోవడానికి, ప్రతి లోకపు శరీరపు పాపపు ఆకర్షణల నుంచి బయటపడాలని, మనం వదులుకోవడానికి ఇష్టపడడానికి తీర్మానించుకొని బలలో పాల్గొందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, వాక్యాన్ని బట్టి, మీ హెచ్చరికలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కనపరుస్తూ ఉన్నాం. మాతో మరొకసారి మాట్లాడారు ప్రభువానైనా. ప్రభువా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువానైనా ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఉన్నాం. వాక్యం భద్రపరచమని, హృదయంలో
ప్రభా మీకు నమ్మకంగా జీవించడానికి సహాయం దయచేయమని, అంధకార శక్తిని లయపరచమని యేసు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.